కాలువలన్నీ రిపేర్లు చేసి నీట్గా పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎంతవరకు చేసావు? దగ్గర దగ్గరగా నేను 15,000 పని దినాలు ఇచ్చాను సార్. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు మే నెల వరకు సార్. ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్. నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్. నీకు ఎన్ని గ్రామాలు నీకు? మొత్తం నాకు ఒకటే గ్రామం. ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా నువ్వు? గ్రామం శుభ్రం చేపిస్తాను సార్. మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు. అవును సార్. కాలువలో నీళ్లు కరెక్ట్గా పోవాలి, చివరి భూములకు రావాలి నీ పరిధిలో. శుభ్రం చేపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు? ఈ కొబ్బరి చెట్లలో నీళ్లు నిలవడానికి. అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో? మంచిగా సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా? సార్ కొబ్బరి చెట్లే కాస్తాయి, వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ కొద్దిగా లైట్ గా ఎంతో రాదండి. 20 అడుగులు పెడితే మంచినీరు వస్తుంది, చిన్న తక్కువ వస్తుంది. అదే 100 అడుగులు వెళ్ళిపోతే ఇప్పుడు నీరు వస్తుంది. అప్పుడు పోతే వస్తుంది. పైనంతా కూడా వరి వస్తుంది కదా, వరి పంట వస్తుంది. వరి పంట బాగా. మీ గ్రామంలో కోకో వేయలేదా? గడ్డి వేసుకోవచ్చు కదా ఆ పశువులకి. ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటావా? గేదెలు పట్టుకుంటారు 2, దానికి ఆర్థిక సహాయం అన్నీ చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా. అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట, అది కూడా ఇప్పించండి. ఎస్సీస్ ఈ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది, అది కూడా శాంక్షన్. రత్నమ్మ మరియమ్మ వీళ్ళిద్దరికి చేయండి.